తెలంగాణలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యానగర్లో బీసీ భవన్లో బీసీ నాయకులతో విద్యార్థి సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ పాత పద్ధతిలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కొనసాగించాలని కోరారు. బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 31 రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు తరగతులు బహిష్కరించి నిరసన దిగుతారని హెచ్చరించారు. అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు, ఆర్డీఓ, ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడించి అధికారులు వినతిపత్రాలు అందిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీలు చదువుకుంటే ఓర్వలేకపోతున్నాడు. ఆయన ఇంట్లోకి ఇచ్చినట్టు, ఆయన ఆస్తులు అమ్మిచ్చినట్టు, ఆయన చేసే బిజినెస్లకి వచ్చిన లాభాలతో ఇచ్చినట్టు పిల్లల జీవితాలతో చెలగాటమాడుతుడు. ఈ వైఖరి మార్చుకోవాలని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాం. ఎవరి ఆస్తి కాదు, ఎవరి జాగీర్ కాదు ఈ రాష్ట్రం. ఖబర్దార్, వెంటనే ఫీజుల బకాయిలు ఎలాంటి జాప్యం లేకుండా ఇవ్వకపోతే రాష్ట్రాన్ని రణరంగంగా మారుస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రెండెన్ని వచ్చిన నుంచి ధర్నాలు, ఉద్యమాలే. ఫీజుల బకాయిలు, స్కాలర్షిప్లు ఇవ్వవు, ఫీజుల బకాయిలు ఇవ్వవు. మంత్రులు, ఎమ్మెల్యేలు లూటి చేస్తున్నారు రాష్ట్రాన్ని. భూములు మిగులుతలేవు. రెవెన్యూ వ్యవస్థను, పోలీస్ వ్యవస్థను చేతుల్లో పెట్టుకొని ఎమ్మెల్యే చెప్పినట్టు వినాలే, మంత్రి చెప్పినట్టు వినాలే. పట్ట భూములు గుంజుకుంటున్నావు, దాన ధర్మాల భూములు కొంటున్నావు, భూదాన భూములు గుంజుకుంటున్నావు, అదైన భూములు గుంజుకుంటున్నావు. ఏ భూమి ఈ 5 ఏళ్ల పాలనలో ఒక్కటి కూడా మిగిలకుండా సహా చేసే పనికి పెట్టుకున్నావు. ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని పెండింగ్ లో దాదాపుగా 8,000 కోట్ల బడ్జెట్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా 3 సంవత్సరాల కాలం దాటిన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసిన దాఖలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్త స్కీమ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విద్యార్థి ఖాతాలో వేయడానికి బాగా చొరవ చూపిస్తున్నారు. మరి విద్యార్థులు చదువుకోకుండా విద్యార్థులను అడ్డు పెట్టడానికి, తొక్కి పెట్టడానికి మరి రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తున్నారా, ఆలోచన చేస్తున్నారా మరి అర్థం కావట్లేదు. మరి రేవంత్ రెడ్డి గారికి సలహాదారులు సరైన వాళ్ళు లేకపోవడమా, రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేకపోవడమా, విద్యార్థుల పట్ల అంకిత భావం లేకపోవడమా, మరి ఇది ఆలోచనలు మానుకోవాలి రేవంత్ రెడ్డి గారి యొక్క